హలో అండి, నమస్తే. వెల్కమ్ టు సుధాస్ గార్డెన్. ఇక్కడ చూడండి, దానిమ్మకాయ ఒకటి అయిపోయింది. ఇది హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ పిట్ట గూళ్ళు కూడా పెట్టినాయి చూడండి, పక్షి గూళ్ళు. ఇది అయిపోయింది. ఇంకా పూత ఎంత స్టార్ట్ అవుతుంది చూడండి. టెర్రస్ మీద ఇంత ఇంత పెద్ద చెట్లు ఎంత బుషిగా తయారైనాయి చూడండి. మల్బరీ అంత పెద్దగా అయిపోయింది. దాన్ని కట్టింగ్ వర్షాకాలం వస్తే ఏంటంటే కట్ చేయాలి. దాన్ని ప్రూనింగ్ చేస్తే మంచిగా వస్తుంది. ఇంకా ఇట్లా చూడండి, నేను జూమ్ చేసి చూపిస్తాను. ఇక్కడ దానిమ్మకాయలు చూడండి, టెర్రస్ మీద ఇన్ని కాయలు వస్తున్నాయంటే మడిలో. ఇంత పెద్ద అయిపోయింది చూడండి చెట్టు. ప్రతి ఒక్క టెర్రస్ ఇలా ఉంటే ఎంత బాగుంటుందో అని చూడండి, ఎంత గ్రీన్గా ఉందో. ఇక్కడ చింత చెట్టు, ఇవంతా మళ్ళీ ఆకు తీసిస్తే చింత చిగురు వస్తుంది. ఇప్పుడు అవి చిగురులు వస్తున్నాయి. ఇక్కడ మునగ చెట్టు ఉంది కుండీలో, బ్లాక్ టబ్లో మునక్కాయ చూడండి వచ్చింది. ఇప్పుడు నేను స్టార్టింగ్ ఒక 6 years అట్లా పెట్టి ఉంటా. ఇది స్టార్టింగ్ నేను పెట్టింది. ఇప్పటికీ అది అట్లే ఉంటున్నది. ఎంత మొదలైంది చూడండి. ఇక్కడ బీరకాయలు, పెద్దవైన కొద్దీ హార్వెస్ట్ చేసుకుంటూనే ఉన్నాం. ఇక్కడ అది సపోటా. రకరకాల పక్షుల అరుపులు ఎంత బాగుంటుంది చూడండి. పొద్దున్న సాయంత్రం పక్షులు వస్తూనే ఉంటాయి. చాలా మంచి అనిపిస్తుంది అండి. ఈవినింగ్ అయినా మార్నింగ్ అయినా పైనకి వస్తే. ఇదంతా గ్రేప్స్. ఇటు సైడ్ మొత్తము గ్రేప్స్.
ఇది కళ్యమాకు చెట్టు. తోటకూర చూడండి, మనం కట్ చేసిన కొద్దీ వస్తూనే ఉంటుంది. ఇక్కడ గ్రేప్స్, ఇది రౌండ్ చేస్తే చుట్టూ ఇట్లనే ఉన్నాయి కాయలు చూడండి. ఇక్కడ కూడా ఒకటి అయిపోయింది. ఇటు సైడు జామ చెట్లు. ఇక్కడ మొగ్గలు చూడండి. ఇటు పిందెలు రెడీ అయినాయి, అటు మొగ్గలు కూడా వస్తూనే ఉన్నాయి. మడిలో చూడండి ఎంత పెద్ద అయిపోయినాయి చెట్లు. నేను ఏం వేస్తున్నా అనేది మీకు ఎప్పుడు చెప్తూనే ఉంటా, కిచెన్ వేస్ట్. ఇది మునక్కాడలు. సమ్మర్లో కూడా ఇట్లా హార్వెస్ట్ తీసుకోవడం టెర్రస్ మీద, అది అందరం ఇట్లా ప్రయత్నం చేస్తే ఎంత బాగుంటుందండి. నేను చిన్న చిన్న చిట్కాలు, టిప్స్ అన్నీ చెప్తూనే ఉంటా. మీకేమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.